రోడ్లంతా నీళ్లతో నిండిపోవడంతో రోడ్ కంటే ఇప్పుడు మెట్రో ప్రయాణం బెటర్ అని ఫీల్ అవుతున్నారు నగరవాసులు. హైదరాబాద్ నుండి మనకి బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. సో మెట్రో స్టేషన్లలో పూర్తిగా రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్లలో భారీ రద్దీ ఉంది. టికెట్ కౌంటర్ల దగ్గర బారులు తీరారు ప్రయాణికులు. ఎల్బీ నగర్, అమీర్పేట్ మెట్రో స్టేషన్స్ తో పాటు రాయదుర్గం మెట్రో స్టేషన్ లో కూడా ప్రయాణికులతో మెట్రో స్టేషన్స్ కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుండే భారీ వర్షం కురుస్తూ ఉంది. దీంతో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. సో మెట్రో ప్రయాణానికి నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. ఆ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మెట్రో ప్రయాణం సులువుగా ఉంటుందని భావిస్తూ మెట్రో స్టేషన్ కి తరలి వెళుతున్నారు. దీంతో మెట్రో స్టేషన్ల వద్ద రద్దీ కనిపిస్తోంది. హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షాలకు ట్రావెల్ చేయలేక చాలా మంది మెట్రోస్ని ప్రిఫర్ చేస్తున్నారు. ప్రజెంట్ రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద మనం ఉన్నాము. ఉదయం ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో మెట్రో స్టేషన్స్లో బార్లు తిరిగినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అటు దూర ప్రాంతాల నుండి వస్తుంటారు కాబట్టి మెట్రోస్ని ఎక్కువగా ప్రిఫర్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. రాయదుర్గం మెట్రో వద్ద భారీ సంఖ్యలో ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, రెగ్యులర్ ప్యాసింజర్స్ కావచ్చు, సాధారణ రోడ్ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా మెట్రోనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే అన్నటువంటి 2 అవర్స్లో కూడా హెవీ రెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటూ ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించినటువంటి నేపథ్యంలో మెట్రోస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో రాయదుర్గంకి సంబంధించి ఇటువైపు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ రూట్లో వస్తుంటారు కాబట్టి చాలామంది సొంత వాహనాలకు బదులు రోడ్ ట్రాన్స్పోర్ట్ బదులు మెట్రోస్కే ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో హ్యూజ్ క్రౌడ్ రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ఉంది. అటు ఉదయం ఆఫీస్కి వచ్చేటువంటి టైం, అట్లాగే ఈవినింగ్ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళేటువంటి టైం, ఈ 2 సమయాల్లో రాయదుర్గం మెట్రో స్టేషన్ మొత్తం ప్యాసింజర్స్తో కిక్కిరిసిపోతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇటువైపు లోపల మనం చూస్తే కంప్లీట్ అక్కడ టికెటింగ్ సెంటర్ వరకు కూడా పూర్తిగా క్రౌడ్తో కిక్కిరిసిపోయినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అటు దూర ప్రాంతాల నుండి, ముఖ్యంగా ఎల్బీ నగర్ సైడ్ నుండి కావచ్చు, మియాపూర్ సైడ్ నుండి కావచ్చు, రాయదుర్గంకి వచ్చేటువంటి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి ట్రైన్స్ సంఖ్య కూడా పెంచాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. దట్టు ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఎక్కువ సంఖ్యలో మెట్రోస్ని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్రిఫర్ చేసినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. అటు రానున్నటువంటి అవర్స్లో ఇంకా హెవీ రైన్స్ ఉంటాయి కాబట్టి మామూలుగా రోడ్ మీద వెళ్తే ఖచ్చితంగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి దాంతో చాలామంది మెట్రోస్నే ప్రిఫర్ చేస్తున్నటువంటి విషయాలు మనకు కనిపిస్తున్నాయి. విడుదల వెంకట్తో రాయదుర్గం మెట్రో నుండి ప్రణీత టీవీ.